పునర్వసు అనే దాంట్లోనే ఒక పెద్ద రహస్యం ఉంది. వసుహు అంటే సంపద అని అర్థం. పునర్వసు పునర్వసు నక్షత్రం రోజు భగవంతుణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో గతంలో పోయినటువంటి డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి అని మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. అసలు పునర్వసు అంటేనే అర్థం అది. పునరేవైనం వామం వసూపావర్తతే భద్రో భవతి. పునః వసు కోల్పోయినటువంటి సంపదలన్నీ రప్పించేటువంటిది అని అర్థం. అందుకని ఆ పునర్వసు నక్షత్రంలోనే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడంటే అర్థం ఏంటి? మనం కూడా ఎన్నో సంపదలు కోల్పోయాం. బయట మాత్రమే ఉండే సంపదలు కాదు, మానవత్వం అనే సంపద కోల్పోయాం, లోపల ఉండే దయాగుణం అనే సంపద కోల్పోయాం, సౌశీల్యం అనే సంపద కోల్పోయాం, పరోపకార బుద్ధి అనే సంపద కోల్పోయాం, ధైర్యం అనే సంపద కోల్పోయాం. ఇలా మంచి మంచి గుణాలనేటువంటి సంపదలని బాహ్యమైన ప్రపంచంలో కర్మలని ఆచరిస్తూ ఎటువైపు వెళ్తున్నామో కూడా తెలియకుండా అస్తవ్యస్త దుస్థితిలో మనకుండేటువంటి సుగుణాల సంపదలన్నీ కూడా కోల్పోయాం. అలా మనం కోల్పోయినటువంటి సకల సంపదలని అనుగ్రహించడానికే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. అందుకని ప్రతినిత్యం కూడా మనం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ప్రతినిత్యం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఆపదలన్నీ తొలగించేవాడు, సకల సంపదలని ఇప్పించేవాడు.